జిల్లా వేంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తులసిరెడ్డి రాజ్యాంగ పరిరక్షణ నేటి ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించి స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఈ అగ్రస్థానానికి చేరుకున్న మహామేధావి అని కొనియాడారు. అంబేద్కర్ అందరివాడని, ఆయనను ఒక వర్గానికి పరిమితం చేయడం తగదని, ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ విలువలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావైనటువంటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు, అసామాన్యుడు కాగలడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరూపించారు. ఆయన జీవితాంతం కులరహిత సమాజం కోసం కృషి చేశాడు. కులరహిత సమాజం రావాలంటే ముందు కులాంతర వివాహాలు ప్రోత్సహించాలని చెప్పేసి ఆయన కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. స్వయంగా ఆయనే శారదా కబీర్ అనే ఒక బ్రాహ్మణ స్త్రీని రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో కొందరు ఆయన కొందరివాడిగా చేస్తున్నారు. అంబేద్కర్ అందరివాడు, కానీ కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన కొందరివాడిగా చేస్తున్నారు. అది ఆయన ప్రతిష్టను తగ్గించడమే అవుతుంది. డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ సౌధం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం, సర్వసత్తాక దేశం అనే 5 స్తంభాల మీద న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద నిర్మించబడింది భారత రాజ్యాంగ సౌధం. గత అనేక సంవత్సరాలుగా ఈ రాజ్యాంగ సౌధాన్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కాపాడుకుంటూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాజ్యాంగ సౌధానికి ఉన్నటువంటి ఆ 5 స్తంభాలు, ఆ 4 దూలాలు బీటలు వారుతూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అచిర కాలంలో ఈ స్తంభాలు, ఈ దూలాలు పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ భారత రాజ్యాంగ సౌధమే కూలిపోతుంది. అందులో ఉన్న 147 కోట్ల భారత ప్రజానీకానికి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ప్రతి భారతీయుని కర్తవ్యం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి అటక్ వరకు ప్రతి భారతీయుడు అంబేద్కర్ మహాశయుడు ఆయన టీం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ సౌధాన్ని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం, బాధ్యత నేటి భారతీయులు ఉంది. అందుకోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు పునరంకితం కావాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.